ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతీ దేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హిమవంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం తేదీ 3/12/2025 బుధవారం. సూర్యోదయం 6:13 సూర్యాస్తమయం 5:21 వరకు. తిథి త్రయోదశి మధ్యాహ్నం 12:25 వరకు. నక్షత్రం భరణి సాయంత్రం 5:59 వరకు. వర్జం శేషవర్జంగా 6:43 వరకు. తిరిగి తెల్లవారుజామున 4:27 నుండి 5:05 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:25 నుండి 12:09 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:46 నుండి 3:10 వరకు. నేటి విశేషం హనుమద్ వ్రతం. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి త్రయోదశి నాడు హనుమద్ వ్రతాన్ని ఆచరించడం అనేటటువంటిది మనకి పురాణ అంతర్గతంగా ఉన్నటువంటి వ్యవహారం. కాబట్టి ఇవాళ రోజు మహానుభావుడు మహాభక్తుడు అయినటువంటి ఆంజనేయ స్వామికి హనుమద్ వ్రతం అని ప్రత్యేకించి ఇది అభిజిత్ లగ్నం అని చెప్పి మధ్యాహ్న సమయంలో మిట్ట మధ్యాహ్న సమయంలో అభిజిత్ లగ్నం ఉంటుంది. ఈ అభిజిత్ లగ్నంలో గనక ఈ వ్రతాన్ని ఆచరించడం చాలా విశేషం అని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి. అలా కుదరకపోయినా సరే స్కాందపురాణం చెప్తుంది. పరాశర సంహిత మొదలైనటువంటి గ్రంథాలన్నీ కూడా ఈ హనుమద్ వ్రతం గురించి చాలా విశేషంగా చెప్పబడుతుంది. ఆంజనేయ స్వామి తాలూకా ఆరాధన వల్ల చాలా విశేషంగా చేయటం, ఆంజనేయ స్వామి వ్రతాన్ని ఆచరించడం, ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళందరూ కలిసి ఒకే దగ్గర కూర్చొని ఇవాళ రోజు ఉదయం నుంచి ఉపవాస దీక్షను స్వీకరించి వీలైతే పెరటిలో అరటి చెట్టు కదలీవనం అంటారు, అరటి చెట్టు కింద ఆ యొక్క అప్పాలు అనేటటువంటివి కూర్చొని తయారు చేసి సాయంత్రం ఆ వ్రతం చేసుకొని ఆ వ్రతంలో నివేదన చేయడం అనేటటువంటిది కూడా కొన్ని చోట్ల ఆచారంగా ఉన్నటువంటిది. అలా కనుక ఇవాళ రోజు అప్పాలుగా ఆంజనేయ స్వామి నివేదన పెట్టడం ద్వారా విశేషమైనటువంటి పుణ్య సమార్జన చేసుకునేటటువంటి అదృష్టం ఉంటుంది. తదనుగుణంగా ఆంజనేయ స్వామితో అనుగుణం ఉంటే మనం ఏది చేయాలన్నా కూడా మనకి బుద్ధి సక్రమంగా ఉండాలన్నమాట. ఎప్పటికప్పుడు మన బుద్ధిని సక్రమ మార్గంలో పెట్టి మనకు ఉన్నటువంటి కార్యాలను నెరవేర్చుకోవాలంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం కావాలి. కాబట్టి ఈ హనుమద్ వ్రతాన్ని ఆచరించడం చాలా చాలా విశేషం. అలాగే బుధవారం కూడా కాబట్టి బుధవారం బుధగ్రహ సంబంధించినటువంటి దోషాలు ఉన్నటువంటి వాళ్ళు బుధుడికి పెసలు మొదలైనటువంటి దానాలు చేసుకోవడం ద్వారా ఆ బుధగ్రహ సంబంధించినటువంటి దోషాలు పోగొట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రేపటి రోజు మార్గశిర మాసంలో శుద్ధ చతుర్దశి నాడు దత్తాత్రేయ జయంతి, దత్త జయంతి అంటారు. ఈ యొక్క దత్త జయంతి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి విధి విధానాల కోసం రేపటి కాలమానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం. దత్సత బ్రహ్మ అర్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.